దాదాపు 26 గంటలు దాటింది. ఇంకా చిన్నారి వీణ బోరుబావిలోనే ఉంది. ప్రస్తుతం చిన్నారి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. క్షేమంగా వస్తుందని, మళ్లీ నవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నారు. ఆ చిన్నారిని రక్షించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వర్షం పడుతున్నా, కారు చీకట్లు కమ్ముకున్నా చిన్నారిని రక్షించాలని శ్రమిస్తున్నారు సహాయక సిబ్బంది. నిన్న సాయంత్రం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయినా చిన్నారి బయటకు రాలేదు. మధ్యలో వాతావరణం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. ఓవైపు వర్షం పడుతున్నా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. చిన్నారిని క్షేమంగా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రోబో హ్యాండ్, చైన్ పుల్లింగ్ పద్ధతులు సఫలం కాలేదు. పాప 40 అడుగుల లోతులో ఉన్న మోటార్పై ఉందని భావించిన రెస్క్యూ టీం దాన్ని బయటకు లాగారు. కానీ పాప మాత్రం రాలేదు. మోటార్ను తీయడంతో చిన్నారి మరింత లోతుకు పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అటు బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నారు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. బోరుబావిలో పడిన చిన్నారి వీణ ఇంకా సజీవంగా ఉందని అధికారులు ఆశిస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు సీసీటీవీ ద్వారా చిన్నారి విజువల్స్ ను ఆమె తల్లిదండ్రులకు చూపించారు అధికారులు. ఆ విజువల్స్ లో మనకు చిన్నారి చేతులు కనిపిస్తున్నాయి. ఆమె ఏడుపు కూడా వినిపిస్తోంది. ఆ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? అధికారులు ఏమంటున్నారు? సంతోష్, 26 గంటలుగా అధికారులందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే పాప బోరుబావిలో పడిన తర్వాత దాదాపు 40 అడుగుల లోతులో ఉందనుకుని ముందు కెమెరాను పంపించారు. ఆ తర్వాత చేసిన ప్రయత్నాలు 2 విఫలమవడం మరింత లోతుకెళ్ళింది. అసలు ఆ పాప ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అధికారులు మరోసారి కెమెరాను పంపిస్తున్న పరిస్థితిని మనం విజువల్స్లో చూడొచ్చు. దాదాపు 270 ఫీట్ల, అంటే ఈ బోరుబావి మొత్తం దాదాపుగా 470 పైన ఫీట్ల లోతు బోరు వేశారనేది అధికారులకు సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే బోరుబావిలోకి పాప స్థితిగతులను, అలాగే ఇప్పుడు ఎంత దూరంలో ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా హై రెజల్యూషన్ కెమెరాను ఏర్పాటు చేయడంతో పాటు ఆ లోపలికి ఇంతకుముందు వాడినటువంటి కెమెరా కేబుల్ కేవలం 30 నుంచి 40 అడుగుల లోతుకు మాత్రమే కనిపించేటువంటి ఆ కేబుల్ అందుబాటులో ఉంది. ఆ కేబుల్ లేకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి అథారిటీతో మాట్లాడి ఈ కేబుల్ను తీసుకురావడం జరిగింది. ఇది హై రెజల్యూషన్ చూపించే కెమెరా, అలాగే మానిటర్కి అటాచ్ చేయడం జరిగింది. దాని నుంచి కేబుల్ను పంపిస్తున్నారు. దాదాపు 100 ఫీట్లకు పైగానే కేబుల్ లోనికి వెళ్ళిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి కూడా పాప ఆచూకీ అయితే తీసుకున్నారా లేదా అనేది అధికారులు చెప్పలేదు. ప్రస్తుతం కెమెరాని బయటికి తీశారు. కెమెరాని
బయటికి తీసి దాన్ని చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే లోనికి పంపించేసి దాన్ని బయటికి తీశారు. సుమారు 130 ఫీట్లకు పైగానే పంపించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు వాళ్ళు. 250కి పైగా మొత్తం కేబుల్ 270 ఫీట్లు ఉండేలాగా కేబుల్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ కేబుల్కి సంబంధించినటువంటి విజువల్ అలాగే ఆ కెమెరాకి సంబంధించిన దీన్ని ఇప్పటిదాకా ఉన్నతాధికారులకు చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా మానిటరింగ్ చేసిన తర్వాత ఏ ఒక్క శాతం అవకాశం ఉన్నా పాపను బతికించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. మెథడ్ అయితే కొనసాగుతుంది. ఇంతకుముందు బోరు బావిలో ఉన్నటువంటి గతంలో జరిగిన సందర్భంలో తీసుకున్నటువంటి ప్యారలల్గా తీస్తున్నటువంటి గోతి కొనసాగుతుంది. అది కేవలం 30-35 ఫీట్లకు సంబంధించినంత వరకు మాత్రమే ఇటు పొక్లైనర్తో గోతి ప్యారలాల్గా తీసుకోవడం జరిగింది. మిగిలిన పనులు అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు ఇక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి పనులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా చర్యలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు. అధికారులు వాళ్ళని పర్యవేక్షించే ప్రయత్నాలు జరిగే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉన్నతాధికారులు సమీక్ష జరుగుతున్నారు. ఇప్పుడే విజువల్ చూశారు. ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్న తర్వాత దానికి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు ఒక చర్య తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే కలెక్టర్ మిగిలిన వాళ్ళందరూ కూడా మానిటర్లో పర్యవేక్షించడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విజువల్ మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాని మీద పర్యవేక్షణ అయితే కొనసాగి ఆ కెమెరాను చూసిన తర్వాత అధికారులకు ఒక అంచనా కోసం చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ సిపి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ టీం, కలెక్టర్ అందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చేలాగా చూపించారు. ఇప్పుడు కేబుల్ చూడొచ్చు. దాంతోపాటు ఆ కెమెరాని కూడా పక్కన ఉంచడం జరిగింది. పాప స్థితిగతులని మరి కొద్దిసేపట్లో చెప్తారు. లైవ్గా ఉందా లేదా అనేది కొంత గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్ అయితే పెరుగుతుంది. కానీ వెహికల్ ఇక్కడ గోతిని తవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు యథావిధిగా జరుగుతున్న రాళ్ళు అడ్డు రావడం వల్ల పనులు చాలా నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పాపను ఏ ఒక్క అవకాశం ఉన్నా ప్రాణాలతోనే బయటికి తీయాలని చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సఫలం అవుతాయా లేదా అనే టెన్షన్ గంటకి ప్రతి వ్యక్తిలోనూ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్లు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నారు. మరోవైపు వర్క్ను ఒకసారి పరిశీలిస్తగలిగితే మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి లోతు కొంత పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రాళ్ళు అడ్డు వచ్చినా వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జేసీబీ ద్వారా ఉన్న మట్టిని తొలగించేసి అలాగే పొక్నాల ద్వారా ప్యారలాల్గా సంబంధించినటువంటి గోతి తవ్వడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజంతా ఈ పని జరుగుతాయి. కానీ దాదాపు ఇప్పటి వరకు ప్రాథమికంగా అంచనాకు వస్తున్న దాని ప్రకారం 70 అడుగుల లోతులోనే పాప ఉంటుంది అనే అంచనాకు మాత్రమే రాగలిగారు. కానీ పర్టికులర్గా నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. మరోవైపు పనులు కొనసాగుతున్నా కొంత ఈ రోజు మొత్తం రాళ్ళు అడ్డున్న నేపథ్యంలో కొంత టైం పడుతుంది అనేది తెలిసింది. కొద్దిసేపటి క్రితమే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగానికి సంబంధించిన వాళ్ళు స్థానికులు కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. 45 అడుగుల నుంచి మొత్తం బ్లాక్ స్టోన్ అడ్డు వస్తుంది, మళ్ళీ 90 అడుగుల తర్వాత సాయిల్ ఉంటుంది అనేది ఆ మాటని కలెక్టర్ దృష్టికి కూడా స్థానికులు తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళతో చర్చించడం జరిగింది. ప్రస్తుతానికి పాపకు సంబంధించిన పరిస్థితులు అయితే కొంత హోప్ఫుల్గా లేవు. కొంత భయానక పరిస్థితులు ఏర్పాటు అవుతున్నాయి. గంట గడుస్తున్న కొద్ది భయాన్ని పెరుగుతున్నాయి అనేది విషయాన్ని మాత్రం అధికారులు చెప్తున్నా. మా విశ్వ ప్రయత్నం అందరం కలిసికట్టుగా పాపని ప్రాణాలతో బయటికి తీసి సాధ్యమైనంత వరకు ఎంత ఖర్చుకైనా వెనకాడడం అనేది తేల్చి చెప్తున్నా. ప్రయత్నాలు మాత్రం నెమ్మదిగా కొంత ఆటంకాన్ని కలిగించే ప్రయత్నాలే జరుగుతున్నాయి. మరోవైపు చీకటి అలాగే మిగిలినటువంటి పరిస్థితులు కూడా కొద్దిగా ఇబ్బందే ఉంది. దాంతో పనులు కొంత ఆలస్యం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ.